హలో ఎవ్రీవన్, నేను ఉషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మొక్కని గుర్తుపట్టారండి? సొరపాదు. ఈ సొరపాదుని 10 నుంచి 12 రోజుల క్రితం మొత్తం ఆకులన్నీ తీసేసి, ఎండిపోయిన కొమ్మలన్నీ తీసేసి అన్నీ కట్ చేశానండి. కొమ్మలు కూడా చిన్నగా కట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ పూత పింద స్టార్ట్ అయిపోయింది చూడండి. సో ఇలా మీరు మొక్కలను తీసేయకుండా ఒకసారి చాలా బ్యాక్కి కొమ్మలన్నిటినీ మొక్క మొదట్లోకి కట్ చేసి చూడండి. తప్పకుండా రిజల్ట్ అనేది కనపడుతుంది. ఇది ఒక చిన్న వాటర్ బాటిల్లో నేను వేసుకున్నటువంటి వైన్ అండి. ఇది ఓన్లీ షో పర్పస్ వైనే, మీ అందరికీ తెలుసు కదా ఇది కూడా. సో ఇది చూడండి, ఆ బాటిల్ అంతా కప్పేసి చూడ్డానికి ఒక చిన్న ఫ్లవర్ బొకేలా ఉంది. అండ్ దీనిలో ఎప్పుడు పడిందో తెలియదండి నాకు. ఇది జామ మొక్కలా ఉంది. మరి ఈ పక్షులు తింటాయి కదా జామకాయలు, అవి పడేసినట్టున్నాయి. అది కూడా మొలకెత్తింది. ఇది మెక్సికన్ సన్ఫ్లవర్ అంటారు కదండి, ఆ మొక్క చాలా హెల్తీగా ఉంది, గుబురుగా ఉంది. సరే చాలా బాగుంది కదా, అందంగా ఉంది అని నేను కూడా వదిలేశాను. నిన్న ఈవినింగ్ వచ్చి పైకొచ్చి చూశాను. నైట్ వర్షం పడింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాను. అంటే పైన వర్షం పడ్డ రోజున కంపల్సరీగా ఎర్లీ మార్నింగ్ వెళ్తాను పైకి ఒకసారి చూడ్డానికి, వాటర్ ఏమన్నా ఆగాయా అనేసి. సో అలా వెళ్ళినప్పుడు నాకు అనిపించిందండి. సో నేను ఇట్లా అన్నీ చూసి మ్యాక్సిమం ఉన్న ఆకులన్నీ తీసేసానండి. ఒక గ్రూప్ లాగా వస్తాయండి. ఒక గ్రూప్ లాగా కొన్ని వందలు ఉంటాయి అన్నమాట. అవి ఆ ఎగ్స్ అన్నీ ఒకేసారి హ్యాచ్ అయ్యి అలా పిల్లలు వస్తాయి అన్నమాట. అది లార్వా స్టేజ్ అది. సో ఈ ఈ ఆకుల్ని అవి ఫాస్ట్గా తినేసి చకచకా పెద్దవైపోయి ఎగిరి వెళ్ళిపోతాయి. సో ఈ కండిషన్లో మాత్రమే మనకు అవి కనపడతాయి అన్నమాట. చిన్న చిన్న ఎగ్స్లా ఉన్నప్పుడు మన కళ్ళకి కనిపించవు అవి, అంత చిన్న గుడ్లు ఉంటాయి అన్నమాట. సో అందుకని ఒకసారి అన్నిటినీ చెక్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు ఈ సీజన్లో ఎక్కువగా వచ్చేటువంటి ఇన్సెక్ట్స్ అన్నమాట ఇవి. అలాగే సేమ్ ఇవే మనకి దొండపాదు మీద కూడా కనపడతాయండి. సో దొండపాదు కాబట్టి అది కొంచెం పైకి అల్లుకొని ఉంటుంది. నేనేం చేస్తున్నానంటే పందిరి వేసుకున్నాను కదా, అల్యూమినియం మెష్, దాని మీదకి ఎక్కిచ్చేస్తున్నాను కదా. సో నాకు అది అంత స్టేజ్కి వెళ్ళిపోతే కనపడదండి. అందుకని నేను కింద స్టేజ్లో నాకు ఒక 6 to 7 feet హైట్లో ఏమీ లేకుండా చూసుకుంటాను. ఇవేంటంటే కింద నుంచే స్ప్రెడ్ అయ్యేటువంటి ఇన్సెక్ట్స్ అన్నమాట. సో కాబట్టి మ్యాక్సిమము చెక్ చేసుకుంటూ ఉండండి. ఇంకా అదర్వైజ్ మన దగ్గర ప్యాసిమైట్ ఉంది. అలాగే దాంతోపాటు ప్లాంట్ గార్డెన్ కూడా మనం స్ప్రే చేసుకోవడానికి వాడుతున్నాం కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే మనం స్ప్రేలు అనేవి మ్యాక్సిమం తగ్గించుకోవాలి కాబట్టి నేను చేత్తో ఇలా కంట్రోల్ చేసుకుంటాను ఫస్ట్. ఒకవేళ చేత్తో నాకు అలవి కాని పక్షంలో నేను అప్పుడు స్ప్రే దగ్గరికి వెళ్తానండి. అదర్వైజ్ నేను స్ప్రేలు ఎక్కువగా ప్రిఫర్ చేయను. ఒకటి నాకు అది చెప్పాలంటే చాలా బద్ధకం అనమాట స్ప్రే చేయాలంటే. సో అందుకని నేను మ్యాక్సిమం ఇలా చేత్తోనే తీసేస్తూ ఉంటాను. ఇవి చూడండి, ఓవర్ ది నైట్ తినేసినాయి అనమాట. ఎంత జల్లెడ అలాగా అయిపోతుందండి. అందులో ఉన్నటువంటి ఆకుల్లో ఉన్నటువంటి క్లోరోఫిల్ మొత్తం తినేసి అలా జల్లెడలాగా చేసేస్తాయి. ఇంకా మొక్క ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేక చనిపోతుంది అనమాట. సో ఇవి చాలా డేంజరు, చూసుకుంటూ ఉండండి. అట్లాగే ఇంకొన్ని కిచెన్ వేస్ట్ కొంత ఉందండి. ఒక 2 to 3 డేస్ది ఉంచాను. ఇలా ఇవి దానిమ్మ తొక్కలన్నమాట. సో ఇక్కడ ఒకటి ఆల్ టైమ్ మామిడి ఉంది కదా, సో దానిలోకి కాయలు అంతా వస్తున్నాయి కాబట్టి కొద్దిగా దానిలో పెడదామనేసి ఇది ఒక చిన్న కుండీలో ఉంచాను. ఈ కుండీ కూడా సో ఇలా బుడ్డివన్నీ ఉంచుతున్నానండి. నేను దానిలో ఏం మొక్క పెట్టట్లేదు. మనం పెట్టినా అంత హెల్తీగా ఏం రావు. అంత చిన్న కుండీలో మనం జస్ట్ నర్సరీల నుంచి తెచ్చుకునే మొక్కలే కాబట్టి ఉండేది. సో తెస్తాము, రీపాట్ చేసుకుంటాము. ఆ తర్వాత ఉన్న వాటిని నేను వాటిని రీయూజ్ చేసుకుంటున్నాను. వేస్ట్గా పడేయడం కన్నా ఇలా రీయూజ్ చేసుకుంటే బెటర్ కదా. సో దాంట్లో ఇలా దానిమ్మ తొక్కలు అవి వేసి పెట్టేశాను. పైన కొంచెం ఈ కొబ్బరి పెంకులు అవి ఉంటాయి కదండి, అవి కప్పాను. పైన ఇన్సెక్ట్స్ ఏమీ వాలకుండా జస్ట్ అలా కవర్ చేశాను. ఇది ఇక్కడ ఈ బీరవ తీగలు వచ్చాయండి. ఇక్కడ ఈ కుండీలో కూడా వేశాను నేను. సో ఆ తీగలకి మళ్ళీ సపోర్ట్ ఇద్దామనేసి ముందైతే వెనకాలన్న మొక్కల మీదకే పాకిద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు అంతా మనం అలా గజిబిజిగా చేసుకుంటే కష్టం కదా. దట్టు ఇప్పుడు ఏంటంటే మనకి ఇంకా ఒక 1 month కాగానే ఇంకా మనకి గొంగళి పురుగులు కూడా స్టార్ట్ అయ్యేటువంటి టైం అండి. కాబట్టి కొంచెం నాకు
అలా క్లమ్జీగా లేకుండా చక్కగా ఆర్గనైజ్డ్‌గా ఉంటే బావుంటుంది అనేసి దీనికి కూడా ఒక పందిరేసాను. ఇప్పుడు మీకు చూపించాను కదా బాల్. సో, పురికోస తాడనమాట. సో, దాన్ని నేను యూజ్ చేసి ఇక్కడ ఇలా ఒక చిన్న పందిరిలాగా కట్టాను. ఇంతకుముందు మీరు చూసారు లెఫ్ట్‌లో ఇంకొక పందిరి గూడా వేశాను. అక్కడ ఆకాకర తీగ, తర్వాత మన ఎయిర్ పొటాటో తీగ, తర్వాత సొరపాదు కూడా ఉందండి. దానికి కంటిన్యూయస్‌గా ఇదొస్తుందనమాట. సో, ఇక్కడి నుంచి వేసి దానికి కలిపాను. మీకు అటు సైడ్ నుంచి చూపిస్తే అర్థమవుతుంది. సో, ఇంతకుముందు కూడా నేను పందిరి వేశాను కదా! అది కొబ్బరి తాడుతో వేశానండి. దానికి ఇప్పుడు ఇది జాయిన్ చేశాను. సో, అలా అనమాట. ఒక ఎల్ షేప్‌లో లాగా వచ్చేసింది ఇది కూడా. ఇటు నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది. సో, ఇలా అనమాట. సో, ఆ పాదు దీని మీదకి ఎక్కేటట్టు. ఎందుకంటే బీరపాదు నాకు చేతికి అందేలాగా ఉండాలండి. జస్ట్ ఒక స్టూల్ ఏసుకున్నా అందేటట్టుగా ఉంటే మనం హ్యాండ్ పాలినేషన్ అది చేసుకోవడానికి వీలుగా ఉంటుందనేసి నేను బీర, సొర ఎప్పుడు కిందకే ఉండేలాగా పెట్టుకుంటానండి. అంటే 6 ఫీట్ కన్నా హైట్ వెళ్ళనీయకుండా వాటిని ఎప్పటికప్పుడు ఇట్లా తీగల్ని సరి చేసుకొని కిందకే పెట్టుకుంటూ ఉంటాను. సో దట్ మనకి కొంచెం హ్యాండ్ పాలినేషన్ చేసుకోవడానికి అవుతుంది. అలాగే అది ఎక్కువ దూరం వెళ్ళిందనుకోండి, ఆ పైన ఏం జరుగుతుంది పెస్ట్ కంట్రోల్ గూడా మనకి కష్టమైపోతుందనమాట. సో అందుకని కొన్ని మొక్కలు కిందకి, కొన్ని మొక్కలు పైకి పెట్టుకున్నామంటే అన్ని రకాలుగాను మనం సేఫ్‌గా ఉండొచ్చనేసి ఇలా ఒక చిన్ని ప్రయత్నం చేస్తున్నాను. తర్వాత ఇది ఇంతకు ముందు వేసిన పందిరండి. కొబ్బరి తాడుతో వేశానన్నాను కదా! దానికనమాట ఇది. చూడండి బీర, తర్వాత క్లవ్ బీన్స్ చక్కగా అల్లుకున్నాయి. దానికే ఇక్కడ కుండీలో ఉన్నది వింగ్డ్ బీన్స్ అనమాట. ఇది దుంప నుంచి వచ్చిన వింగ్డ్ బీన్స్ అండి. వింగ్డ్ బీన్స్‌కి ఎప్పుడైనా సరే అడుగున దుంప ఉంటుంది. ఆ దుంప నుంచి సీజన్ ఆ టైం రాగానే దానిలో నుంచి మనకి మొక్కొచ్చేస్తుందనమాట. సో, అట్లా లోపల ఆ దుంప కూడా మల్టిప్లై అవుతూ ఉంటుందండి. మనం అదే కుండీలో గనుక వదిలేస్తే. సో, ఇదండి ఇవాల్టి వీడియో. ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయడం మటుకు మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో రేపు కలుస్తానండి. అప్పటి వరకు బాయ్.